వాడు 20% 30% మనకి అన్యాపదేశంగా తెచ్చిస్తాడు. లేదా వాడికి ఏ రాజ్యసభ ఇదే వాడు ఏ విధంగా ప్రయోజనమో చేసి పెడతాడు పార్టీకి. అదే అంతే. అంతే అదే అలాగైతే కుదురుతూ తప్పించి రైతుకు సంబంధించి ఏం ఆలోచిస్తారు మీరు చూడండి ఇప్పుడు. అమరావతి రైతు ఎవరైతే భూములు ఇచ్చారో ఇవాల్టికి కూడా వాళ్ళకి స్థలాలు లేవు కదా! ఇప్పుడు కాగితాలు ఇచ్చారు, స్థలం ఎక్కడుందో తెలియదు. ఒక మనిషి ఏడాది పొడవునా పొలం మీద బతికే మనిషి ఆ పొలం మీద బ్రతకడానికి ఆధారం లేకుండా 11 ఏళ్ళు అయిపోయింది కదా! 11 ఏళ్ల నుంచి ఎలా తింటాడు? ఎవరన్నా అసలు చర్చిస్తున్నారా? మనం మనుషులమే కదా! ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? సరే పొలంని ఆస్తిగా భావించే వాడు ఉన్నాడు అనుకుందాం, వాళ్ళు ఇచ్చారు అనుకుందాం. కానీ అప్పుడు ఆ పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ బతికేంటి? అతనికి పని ఎక్కడ దొరికింది? వెంటనే ఆ భవన నిర్మాణ పనులు దొరికినాయి. భవన నిర్మాణం వేరు, రైతు వ్యవసాయ కూలీ వేరు. కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. వాళ్ళ మానసికంగా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత సంక్షోభపడి ఉంటారు? ఎవరు ఆలోచించారు? అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ నష్టం జరుగుతున్నది రైతుకి? సింపుల్, రైతు కూలీలు లేరు ఇవాళ రోజు, దొరకట్లా. 100కి 90 మందికి దొరకట్లేదు. ఇప్పుడు ఎవరయ్యా వ్యవసాయం చేస్తున్నోళ్ళు అంటే రైతు కూలీలే రైతులు అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళేంటి మాకు ఎట్లాగూ 4 ఫ్యామిలీలు కలిసి చేసేసుకుంటున్నాం కదా అనేసి రైతులు చాలామంది, అంటే భూ యజమానే రైతు ఇవాళ ఓ రకంగా చాలా చోట్ల. ఒరిజినల్ రైతులు వాళ్ళు తమ బిడ్డలు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక పొలాలని కౌలుకి ఇచ్చేసుకుని వేరే చోట్ల ఉంటున్నారు. ఈ కౌలు తీసుకునే వాళ్ళు